ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో అన్న భయం అమరావతి రైతులతో పాటు పారిశ్రామికవేత్తల్లోనూ ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మళ్లీ వైసీపీ రాదు, ఏమీ చేయలేదని పవన్ స్పష్టం చేశారు. రైతుల నుంచి లక్ష్మీ మిట్టల్ దాకా స్థిరత్వం గురించి అడుగుతున్నారని పవన్ గుర్తు చేశారు. ఏది ఏమైనా సరే అందరం ఒకే మాటపై ఉండాలన్నారు. దిస్ షుడ్ బి ఎ కమిట్మెంట్. ఇందాక లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ మిట్టల్ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. We will give stability for the 5 crore people of Andhra Pradesh. Through that, we will stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా.